తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించిన గాక. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అక్కడ చేరి ఉన్న వారికి, ఆయన నమ్ముకున్న వారికి, శిష్యులకు యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటున్నాడు. ఇక ఆయన వెళ్ళబోయే టైము దగ్గర పడింది. వెళ్ళబోయే టైం దగ్గర పడినప్పుడు అక్కడ చేరిన వారికి, శిష్యులకు ఈ మాట చెప్తున్నారు. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. యేసు ప్రభు వారు ఎంతో శాంతంతో జీవించారు ఈ లోకం. ఆయనను శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఎంత హింస పెట్టినా, ఎంత మాటలతో వేధించినా, ఎంత తిరస్కారం చేసినా కానీ ఆయన శాంతముగా విన్నారు. వాటన్నిటిని శాంతంతో ఓర్చుకున్నారు వాటన్నిటిని. కనుక ఇక్కడ మరి ఒకసారి మనకు కూడా ఆ మాటలు చెప్తున్నారు. నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు అంటున్నాడు. లోకంలో శాంతి కొరకు చాలా మంది చాలా వెతుక్కుంటారు. ఏదైనా చికాకు వస్తే సెల్ ఫోన్ తిరిగేస్తూ ఉంటారు, పిచ్చి ఇవన్నీ చూడటానికి. అక్కడ శాంతి దొరుకుతుందేమో అని. ఏదైనా చికాకు ఉంటే మనసు సినిమా థియేటర్కి వెళుతూ ఉంటారు, అక్కడ శాంతి దొరుకుతుందేమో, కాసేపు నవ్వుకుంటూ ఉండవచ్చు అని. ఇది కాదు మనకి శాంతినిచ్చేది. యేసు ప్రభు వారు మనకు శాంతినిస్తానని తెలియజేస్తున్నారు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. లోకం ఇచ్చినట్లుగా కాదు అంటున్నాడు. లోకము కూడా శాంతి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి, కానీ అవి మనల్ని దేవుని యొక్క కృప నుండి దూరం చేస్తాయి. శాంతిని వెతుక్కోవడానికి ఇంకేదైనా దేవునికి విరోధమైనది ఏదైనా చేస్తే అది దేవుని యొక్క కృపను కోల్పోయిన వారముగా ఉంటాం ఆ విధముగా చేసినప్పుడు. కాబట్టి యేసు ప్రభు వారి యొద్ద శాంతి ఉందని మనం గ్రహించాలి. యేసు ప్రభు వారి యొద్దనే మనకి శాంతి, నెమ్మది కలుగుతుందని గ్రహించి యేసు ప్రభు వారినే మనము వేడుకుంటూ ఉండాలి. మనకేదైనా చికాకు వచ్చినప్పుడు, మనకేదైనా ఆయాసం కలిగినప్పుడు, మనకేదైనా నెమ్మది లేని స్థితి కలిగినప్పుడు, ఏదైనా లేమి కలిగినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, లోకం ఇచ్చినట్లుగా కాకుండా నేను నా శాంతిని ఇస్తానంటున్నాడు. కాబట్టి లోకంలో వెతుక్కోకూడదు మన శాంతిని. మన చికాకు వచ్చినప్పుడు లోకంలో వెతుక్కోకూడదు, మన బంధువుల్లో వెతుక్కోకూడదు. ఎవరు యేసు ప్రభు వారే నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయనను మనం ఆధారం చేసుకున్నప్పుడు ఆయన శాంతిని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. లోకం ఇచ్చినట్టుగా నేను అనుగ్రహించట్లేదు అంటున్నాడు. లోకం ఇచ్చే శాంతి కాదు మనకు అనుగ్రహించేది. ఆయన కృపలో, ఆయన జ్ఞానంలో మనకు శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని మనము వాక్యంలో తెలియచేసుకున్నాం. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. ఈ లోక సంబంధమైన విషయాల్లో మన హృదయాలు ఏమైనా కలవరపడుతున్నట్లయితే, వెరవనీయకుడి, భయపడుతూ ఉన్నట్లయితే మనము వాటికి దూరంగా ఉండడానికి యేసుక్రీస్తు యందు మనము ఆనుకోవాలి. కలవరం ఏమైనా కలిగినప్పుడు యేసుక్రీస్తు పాదాల యొద్ద మనం గడపాలి. భయం ఏదైనా కలిగినప్పుడు మనం యేసుక్రీస్తు పాదాల యొద్ద గడపాలి. ఆ భయమును మనల నుండి తీసివేస్తాడు, ఆ కలవరమును మనల నుండి తీసివేస్తాడు. ఆయన శాంతి మనకి ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఆధారం చేసుకుందాము. యోహాను పత్రికలో కూడా ఇలా అంటున్నాడు. 4వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు అంటున్నాడు. దేవుడే ప్రేమ, మన యందు ప్రేమ కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనల్ని ఏ విధంగా క్షమిస్తూ ఆయన బిడ్డలుగా జీవింప చేసుకుంటున్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి మనము అయితే ప్రేమ కలిగి ఉన్న వారమైతే దేవునిలో నిలిచి ఉన్న వారముగా ఉంటాము అని ఈ వాక్యము యోహాను పత్రికలో యోహాను రాస్తున్నాడు. ఆయన యందు మనం నిలిచి ఉంటాం. ఆయన ప్రేమ కలిగి ఉంటే మనం ఆయన యందు నిలిచి ఉంటాం. ఈ లోకంలో ఏ ప్రేమ మనల్ని ఆయనలో నిలబెట్టలేదు. దేవుని యొక్క ప్రేమయే మనల్ని దేవునిలో నిలబెడుతుంది. కనుక దేవుణ్ణి ప్రేమిద్దాము, దేవుణ్ణి ఆరాధిద్దాము. దేవుడిచ్చే శాంతిని, దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుని యొక్క ప్రేమను పొందుకుందాము. ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా జీవిద్దాం. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. యేసయ్యా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. మా ప్రభ వినిచున్న బిడ్డలందరికీ మీ శాంతిని, మీ సమాధానము, నెమ్మదిని ఇవ్వండి. మీ ప్రేమలో నిలిచి ఉండి ప్రభ సమృద్ధి అయిన జీవితం జీవించే కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములెత్తి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.